ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రిందటి ఎపిసోడ్లో ఆమె స్టూవర్ట్పురం నేరస్తుల సంస్కరణకు ఎలా పూనుకున్నారో తెలుసుకున్నాం కదా. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. కుష్ఠరోగులపై సమాజం జాలి పడుతుంది, క్షయరోగులను దూరంగా ఉంచుతుంది, అయినా జాలితో వారికి వైద్యం అందిస్తుంది. రోగం తగ్గాక వారిని మళ్ళీ తిరిగి వారి దగ్గరకు చేర్చుకుంటుంది. కానీ ఒక దొంగను సమాజం దగ్గరికి రాణిస్తుందా? జాలి చూపగలుగుదా అంటే చూపలేదు. ఎందుచేతనంటే అతను అపకారి అని నమ్ముతారు. అతని స్వార్థం కొరకు ఇతరులను దోచుకునే దయాహీనుడంటారు. అయినా వారిని సంస్కరించడమేమిటి? అయితే మరో రకంగా మనం ఆలోచించగలిగితే ఆ దొంగ తన కుటుంబానికి తనకు ఆకలి తీర్చడానికనే నేరం చేస్తాడు. అతనిలో మానసిక పరివర్తన తెచ్చినట్లయితే అతనికి అతని చుట్టూ ఉన్న సమాజానికి క్షేమం. ప్రతి హృదయంలో ఒక సన్నని తీగల కరుణ దాగి ఉంటుంది. దానిని బయటకు లాగగలిగితే ఈ ఆలోచనలతోనే 1974 జనవరి 1న నేను స్టూవర్ట్పురంలో అడుగుపెట్టాను. బాపట్ల చీరాల మధ్యలో ఉన్నది స్టూవర్ట్పురం. దొంగల కాలనీలుగా పేరు పొందిన 5 కాలనీలలో స్టూవర్ట్పురం ప్రసిద్ధమైనది. పేరు వింటేనే భయపడే పురమది. ఇసుక మైదానంలో అప్పటికే ఒక 200 మంది మాజీ దొంగలు, కొత్తగా తయారైన దొంగలు, వారెంట్లు ఉన్నవారు, వారెంట్లు లేనివారు, వారి కుటుంబాలు నిర్భయంగా కూర్చుని ఉన్నారు. వారికెదురుగా కుర్చీల్లో పోలీస్ అధికారులు, వారి చుట్టూ పోలీస్ సిబ్బంది. నేను వెళ్ళగానే అధికారి ఆహ్వానించి కుర్చీ చూపించారు. కానీ నేను సరాసరి ఆ దొంగల మధ్యలో వెళ్ళి కూర్చున్నాను. దొంగలు, వారి కుటుంబాలు ఆశ్చర్యం, అభిమానం, అనుమానం కలగలిసిన చూపులతో నన్ను చూస్తున్నారు. దొంగల జీవితాలలో అనుమానించడం అనేది వారి ప్రధానమైన లక్షణం. వారు వారి కుటుంబ సభ్యులను కూడా అనుమానిస్తారు. ఎస్పీ నన్ను పరిచయం చేసి, ఇక నుంచి ఈమె మీకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా పనిచేస్తారు అన్నారు. సభ ముగిసింది. నా ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమాలన్నీ ఏదో ఒక ఫలితాన్ని సాధించడానికే. ఇక్కడ నా ఉద్యమం అందుకు భిన్నం. ఈ ఉద్యమంలో నేను ఎదుర్కోబోయే వాళ్ళంతా కరుణకు చాలా దూరం. నిలకడ, నిజాయితీ వారి జీవిత గ్రంథాలలో లేవు. వారి కార్యక్రమాల్లో మోసానికి, హింసకే తావు, నీతికి, సత్యానికి తావే లేదు. ఇటువంటి కొందరిని నేను ఎదుర్కోబోతున్నాను. బల్లాని అంకయ్య అనే వారెంటు ఉన్న దొంగ కుడి చెయ్యి పైకెత్తి అమ్మా అమ్మా అంటూ బాధను భరిస్తున్నాడు. ఆ కట్టు ఏమిటి అని అడిగాను. దొంగతనానికి పోయినప్పుడు పలుగు గుచ్చుకుంది అన్నాడు. ఆసుపత్రికి వస్తావా అని అడిగాను. నా మీద వారెంట్ ఉంది అన్నాడు. పోలీసుల పర్మిషన్తో పోలీసుల జీపులోనే వారిని బాపట్ల ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. వాని అరచేయి అంతా చీము పట్టి ఉబ్బి ఉంది. డాక్టర్ దాన్ని కత్తితో కోయగానే చీమంతా బయటకు వచ్చేసింది. డాక్టర్ చేతిలోని చిన్న కత్తిని చూడగానే అతడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నర్సులు అతన్ని గట్టిగా పట్టుకుంటే, డాక్టర్ అతనికి ఆపరేషన్ చేస్తూ ఉంటే అతను అందరినీ కలిపి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. అయితే ఆ రాత్రి అతడు హాయిగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అతడు నవ్వుతూ లేచి నా వద్దకు వచ్చి, అమ్మా, మీ దయ వల్ల నొప్పి తగ్గింది, బాగా నిద్రపోయాను తల్లి అన్నాడు, పాదాలకు నమస్కరిస్తూ. మొట్టమొదటిసారిగా నన్ను అమ్మ అని పిలిచింది ఆ దొంగే. ఆనాటి నుంచి నాకు అదే పిలుపు. ఎంతో ఇష్టమైన బిరుదు. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న దొంగలందరూ ఈమెను నమ్మవచ్చు, ఈమె మంచిదిలాగానే ఉంది అనుకున్నారు. శని ఆదివారాల్లో నేను విజయవాడ నుంచి స్టూవర్ట్పురం వచ్చేదాన్ని. తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటలకు బస్సు ఎక్కితే 10 గంటలకు స్టూవర్ట్పురం చేరేదాన్ని. రోజంతా దొంగలతో, అధికారులతో సమావేశాలు. దొంగల ఇల్లు తిరిగి వారి స్థితిగతులు తెలుసుకునేదాన్ని. మరలా చీరాల్లో బస్సు ఎక్కితే
రాత్రి ఇల్లు చేరేసరికి 11 అయ్యేది. దొంగలంటే చిన్నతనంలో ఉన్న భయం ఎటుపోయిందో నాకు తెలియలేదు. రోజురోజుకి దొంగల కుటుంబాలన్నిటితోనూ ఆ ఊళ్ళో ఉన్న పెద్దలతోనూ పరిచయాలు ఏర్పరచుకున్నాను. ఆ జనవరి నెలలోనే ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇక మామగారు గోరాగారు, ఇదంతా నువ్వే చూసుకో, నేను రాను అన్నారు. గోరాగారు అప్పటికే నాటి ముఖ్యమంత్రి వెంగళరావు, సాంఘిక సంక్షేమ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి, ఆర్థిక మంత్రి మండలి కృష్ణారావులతో ఈ సమస్య, వీరి పునరావాసం గురించి చర్చించారు. ఈరోజు మనం స్టూవర్ట్పురం దొంగలతోనూ వారి కుటుంబాలతోనూ హేమలత లవణం గారు స్నేహం ఎలా పెంచుకున్నారో, వారికి సాయం అందిస్తూ సేవలు ఎలా ప్రారంభించారో తెలుసుకున్నాం కదండి. వారికి పునరావాసం కల్పించడం వంటి పనులు ఆమె ఎలా ప్రారంభించారో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.